ఈ వీడియోలో మనం రీజనలిజం గురించి చూద్దాం. ఇండియా డైవర్సిటీ గురించి తెలిసిందే. ఈ రీజనలిజం ఇన్ ఇండియా చూసుకుంటే మెయిన్‌గా ఇండియాస్ డైవర్సిటీ ఆఫ్ లాంగ్వేజ్, కల్చర్, ట్రైబ్స్ ఇంకా రిలీజియన్. మనకి ఇండిపెండెన్స్ తర్వాత కూడా ఇనీషియల్‌గా ఇండియన్ స్టేట్ అనేది ఈ బ్రిటిష్ ఇండియన్ అరేంజ్‌మెంట్ ఏమైతే చేశారో అదే కంటిన్యూ అయిందనమాట. అంటే అప్పుడు లార్జ్ ప్రొవిన్సెస్ అయితే ఉన్నాయి కదా! ప్రెసిడెన్సీస్ అంటారు. అంటే మద్రాస్ ప్రెసిడెన్సీ, బాంబే ప్రెసిడెన్సీ, కలకత్తా ప్రెసిడెన్సీ ఈ 3 మాత్రం 3 మేజర్ ప్రెసిడెన్సీస్. ఇనీషియల్‌గా ఈ 3 సిటీస్ ఏమైతే ఉన్నాయో ఆఫ్టర్ విచ్ ద ప్రెసిడెన్సీస్ వర్ నేమ్డ్ హావ్ చేంజ్డ్ దేర్ నేమ్ రీసెంట్‌లీ. నెక్స్ట్ అలాగే ఇవేంటంటే లార్జ్ మల్టీ ఎథ్నిక్ అండ్ మల్టీ లింగ్వల్ ప్రొవిన్షియల్ స్టేట్స్. మెయిన్‌గా ద మేజర్ పొలిటికల్ అడ్మినిస్ట్రేటివ్ యూనిట్స్ అనేవి కన్సిస్ట్ అయ్యి ఉంటాయి. అండ్ యూనిట్స్ ఆఫ్ ది సెమీ ఫెడరల్ స్టేట్ కాల్డ్ యూనియన్ ఆఫ్ ఇండియా. మన తర్వాత కాన్స్టిట్యూషన్ అడాప్ట్ చేసుకున్న తర్వాత ఈ ఏమైతే యూనిట్స్ ఉన్నాయో ఆఫ్ ది కొలోనియల్ ఎరా రీఆర్గనైజ్ చేసి ఇంటూ ఎథ్నో లింగ్విస్టిక్ స్టేట్స్‌గా విత్ ఇన్ ద యూనియన్ ఇండియన్ యూనియన్ అయితే చేశారన్నమాట. ఒక స్ట్రాంగ్ పాపులర్ అగేషన్ ఎగిటిషన్ రెస్పాన్స్ ప్రకారం. అండ్ మనం లింగ్విస్టిక్ స్టేట్స్ హెల్ప్ ద స్ట్రెంథెనింగ్ ఇండియన్ యూనిటీ చూద్దాం. ఇది ఫస్ట్ రిపోర్ట్ అనేది స్టేట్స్ రీఆర్గనైజేషన్ కమిషన్ 1956లో అయితే ఇంప్లిమెంట్ చేశారు. మెయిన్‌గా ఇదేంటంటే టు హెల్ప్ ది ట్రాన్స్‌ఫార్మ్ ది పొలిటికల్ ఇంకా ఇన్‌స్టిట్యూషనల్ లైఫ్ ఆఫ్ ది నేషన్. మనం బ్యాక్‌గ్రౌండ్ చూద్దాం ఎస్ఆర్‌సీ ఎందుకు ఇంప్లిమెంట్ చేయాల్సొచ్చింది అని. 1920స్‌లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఏమైతే ఉందో వాస్ రీకాన్స్టిట్యూటెడ్ ఆన్ లింగ్విస్టిక్ లైన్స్. ప్రొవిన్షియల్ యూనిట్స్ ఏమైతే ఉందో నౌ ఫాలోడ్ ద లాజిక్ ఆఫ్ లాంగ్వేజ్. వన్ ఫర్ మరాఠీ స్పీకర్స్ అలాగే అనదర్ ఫర్ ఒరియా స్పీకర్స్ అలాగా. అట్ ది సేమ్ టైం గాంధీ ఇంకా అదర్ లీడర్స్ కూడా వాళ్ళు ప్రామిస్ చేశారన్నమాట. ఫాలోవర్స్ ఎవరైతే ఉన్నారో ఒక్కసారి ఫ్రీడమ్ వచ్చాక ఒక న్యూ నేషన్ అయితే ఒక న్యూ సెట్ ఆఫ్ ప్రావిన్స్ అనేది బేస్డ్ ఆన్ ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ ఉంటుందని చెప్పి ప్రామిస్ అయితే చేశారు వాళ్ళ ఫాలోవర్స్‌కి. అండ్ అలాగే 1947లో ఫ్రీడమ్ అయితే వచ్చింది. అండ్ ఇట్ వాస్ డివైడెడ్ అంటే మనకి పార్టిషన్ కూడా జరిగింది కదా! ఇప్పుడేంటంటే ఇప్పుడు లింగ్విస్టిక్ స్టేట్స్ అంటే అవ్వాలని చెప్పి ప్రామిస్ చేశారు కదా! దాని ప్రపోనెంట్స్ అయితే వచ్చాయన్నమాట. ఏమైతే ప్రామిస్ చేశారు కదా! అది నిలబెట్టుకోండి అని చెప్పి వాళ్ళు ఫాలోవర్స్ అడుగుతున్నారు. ఈవెన్ కాంగ్రెస్ హెసిటేట్ చేసింది. అప్పుడు పార్టిషన్ అప్పుడే జరిగింది. ఇప్పుడు ఇంకా ఎన్ని పార్టిషన్స్ జరగాలి? అంటే ఈ లాంగ్వేజ్ బేస్ చేసుకొని అవసరమా అని అనుకున్నారు. ఈవెన్ కాంగ్రెస్, ఈవెన్ నెహ్రూ, పటేల్ ఇంకా రాజాజీ కూడా. ఆన్ ది అదర్ సైడ్స్ చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ మెన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇది రీడ్రాయింగ్ చేస్తున్నారు. అంటే మ్యాప్ ఆఫ్ అంటే ఇండియాకి మ్యాప్ అనేది డ్రా చేస్తున్నారనమాట ఆన్ ది లైన్స్ ఆఫ్ లాంగ్వేజ్. విగరస్ మూవ్‌మెంట్ అనేవి జరిగినాయి బిట్వీన్ ది మరాఠా ఇంకా కన్నడ స్పీకర్స్‌కి. వాళ్ళు డిఫరెంట్ పొలిటికల్ రిజైమ్స్ అనేవి జరిగాయనమాట. ఈవెన్ బాంబే అండ్ మద్రాస్ ప్రెసిడెన్సీకి అండ్ అలాగే ఫార్మర్ ప్రిన్స్లీ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో మైసూర్, హైదరాబాద్. మోస్ట్ మిలిటెంట్ ప్రొటెస్ట్ అనేవి జరుగుతూ ఉన్నాయన్నమాట. ఈవెన్ ద కమ్యూనిటీ ఆఫ్ ది తెలుగు స్పీకర్స్ మనకు తెలిసిందే. అక్టోబర్ 1953లో పొట్టి శ్రీరాములు గారు ఐ మీన్ ప్రొటెస్ట్ చేశారు. అంటే తెలుగు స్పీకింగ్ అండ్ తెలుగు స్టేట్ కావాలని చెప్పి. ఈయన ఫార్మర్ గాంధీయన్. ఈయన 7 వీక్స్ ఫాస్టింగ్ అయితే ఉన్నారు. దానివల్ల చనిపోయారనమాట. చనిపోయిన తర్వాత ఇంకా ప్రొటెస్ట్ ఏమైతుందో చాలా వైలెంట్‌గా క్రియేట్ అయింది. దానివల్ల స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయితే క్రియేట్ అయింది. అది మనకు తెలిసిందే. సో, ఇది అప్పుడు 1953లో ఇలా ఫార్మేషన్ ఆఫ్ ది స్టేట్ ఆంధ్రప్రదేశ్ జరిగింది కదా! బేస్డ్ ఆన్ ది లాంగ్వేజ్. దాని తర్వాతే ఈ ఎస్ఆర్‌సీ ఫార్మ్ చేశారనమాట 1956లో. అండ్ అలాగే ఫైనల్ సీల్ ఆఫ్ అప్రూవల్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ లింగ్విస్టిక్ స్టేట్స్. ఇంకా ఎర్లీ 1950స్‌లో ఈవెన్ ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ది జవహర్లాల్ నెహ్రూ. అంటే స్టేట్స్ ఇప్పుడు ఈ లాంగ్వేజ్ బేస్ చేసుకొని సబ్ డివిజన్స్ అనేవి దాన్ని ఆలోచిస్తే దానికి భయపడ్డారనమాట. సో, మేబీ ఇప్పుడే కదా పార్టిషన్ జరిగింది పాకిస్తాన్ ఇంకా ఇండియాకి అని. అండ్ ఫర్దర్ సబ్ డివిజన్ బేస్డ్ ఆన్ లాంగ్వేజ్ అనేది కొంచెం ఫియర్ అయితే పడ్డారు జవహర్లాల్ నెహ్రూ. నెక్స్ట్ అలాగే సంథింగ్ లైక్ ద రివర్స్ ఈస్ హ్యాపెన్. ఏంటంటే ఇప్పుడు అండర్మైనింగ్ ద ఇండియన్ యూనిటీ లింగ్విస్టిక్ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో ఈ స్ట్రెంథెన్ చేయడంలో హెల్ప్ చేశాయి. అండ్ అలాగే ఇట్ హ్యాస్ ప్రూవ్డ్ దట్ పర్ఫెక్ట్‌లీ కాన్సిస్టెంట్. అంటే వాళ్ళేంటంటే కన్నడిగా ఇంకా ఇండియా, బెంగాలీ ఇంకా ఇండియా, అంటే తమిళ్ అండ్
అండ్ ఇండియన్. సో, అట్లా గుజరాతీ అండ్ ఇండియన్. సో, అది ఇంకా స్ట్రాంగ్ అయితే అయ్యారనమాట. టు బి షూర్ చెప్పాలంటే దీస్ స్టేట్స్ ఏమైతే ఉన్నాయో బేస్డ్ ఆన్ ది లాంగ్వేజ్ కొన్ని కొన్ని సార్లు ఐ మీన్ గొడవలు పడుతూ ఉంటారు ఈచ్ అదర్. వైల్ దీస్ డిస్ప్యూట్స్ ఏమైతే ఉన్నాయో ఆర్ నాట్ ప్రెటీ, దే కుడ్ ఇన్ ఫ్యాక్ట్ హ్యావ్ బీన్ ఫార్ వర్స్. ఇన్ ద సేమ్ ఇయర్ 1956లో ఎస్ఆర్సీ మ్యాండేట్ చేసింది ద రీడ్రాయింగ్ ఆఫ్ ది మ్యాప్ ఆన్ ది లింగ్విస్టిక్ లైన్స్. సో, ద పార్లమెంట్ ఆఫ్ ది సిలాన్, శ్రీలంక యాజ్ మనం అంటాం అప్పట్లో మనం సిలాన్ అని పిలిచేవాళ్ళు శ్రీలంకని. సో, సిన్హాలాని ఒక సోల్ అఫీషియల్ లాంగ్వేజ్లో అయితే డిక్లేర్ చేస్తారు. అప్పుడు నార్త్లో ఉన్న తమిళ్స్ అయితే చాలా ప్రొటెస్ట్ అయితే చేశారనమాట. వన్ లెఫ్ట్ వింగ్ సిన్హాలా ఎంపీ కూడా ఒక ప్రాఫిటిక్ వార్నింగ్ టు ద చౌవిన్స్ అయితే ఇష్యూ చేశారు. అలాగే వన్ లాంగ్వేజ్ టూ నేషన్స్ అండ్ తను ఏం చెప్పారంటే దీన్ని యాడ్ చేస్తూ టూ లాంగ్వేజ్ అండ్ వన్ నేషన్గా అయితే చెప్పారు. అండ్ అలాగే సివిల్ వార్ అనేది జరిగింది ఇన్ శ్రీలంక సిన్స్ 1983 ఈజ్ పార్ట్లీ బేస్డ్ ఆన్ ది డినయల్ బై ద మెజారిటీ లింగ్విస్టిక్ గ్రూప్ ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది మైనారిటీ. అండ్ అలాగే అనదర్ ఇండియన్ నైబర్ చూసుకుంటే పాకిస్తాన్ 1971లో డివైడ్ అయిపోయింది వార్లో. సో, ఎందుకంటే బేస్డ్ ఆన్ ది లాంగ్వేజే. సో, పంజాబీ ఇంకా ఉర్దూ స్పీకర్స్ ఏమో వెస్ట్ వింగ్. అండ్ అలాగే వాళ్ళేంటంటే ఇప్పుడు ఈస్ట్‌లో ఉన్న బెంగాలీ లాంగ్వేజ్‌ని కానీ, వాళ్ళ సెంటిమెంట్స్‌ని కూడా రెస్పెక్ట్ ఇచ్చేవాళ్ళు కాదు. సో, అప్పుడు 1971 వార్ జరిగింది మనకు తెలిసిందే. అప్పుడు వెస్ట్ ఐ మీన్ ఈ ఈస్ట్ పాకిస్తాన్ ఏమైతే ఉందో అది బంగ్లాదేశ్‌గా అండ్ అలాగే వెస్ట్ పాకిస్తాన్ ఏమో పాకిస్తాన్‌గా అయితే డివైడ్ అయిపోయింది. సో, ఈ లింగ్విస్టిక్ స్టేట్ ఫార్మేషన్ ఏమైతే ఉందో దట్ అలౌడ్ ఇండియా టు ఎస్కేప్ ఈవెన్ వర్స్ ఫేట్. సో, ఇప్పుడు యాస్పిరేషన్స్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజ్ కమ్యూనిటీస్ అనేవి హ్యాస్ బీన్ ఇగ్నోర్డ్. దట్ వీ మైట్ హ్యావ్ హ్యాడ్ హియర్ వాజ్ వన్ లాంగ్వేజ్ ఇంకా 14 ఆర్ 15 నేషన్స్ అని. లాంగ్వేజ్ మెయిన్‌గా రీజనల్‌ని ఇంకా ట్రైబల్ ఐడెంటిటీని కపుల్ చేసి ఉంటుంది. నాట్ ఎ రిలీజియన్. అండ్ అలాగే దేర్‌ఫోర్ ఒక మోస్ట్ పవర్‌ఫుల్ ఇన్‌స్ట్రుమెంట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఎథ్నో నేషనల్ ఐడెంటిటీ ఆఫ్ ఇండియాని ప్రొవైడ్ చేస్తుంది. హౌఎవర్ మనకు ప్రతి ఒక్క లింగ్విస్టిక్ కమ్యూనిటీస్ కూడా స్టేట్‌హుడ్ అనేది రాలేదు. ఫర్ ఇన్‌స్టెన్స్ 2000లో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ ముగ్గురు కూడా 3 స్టేట్స్ కూడా ఐ మీన్ స్టేట్స్‌గా క్రియేట్ చేశారు. అంటే డివైడ్ చేశారు. సో, అప్పుడు ఇది లాంగ్వేజ్ అనేది ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేయలేదు. రాదర్ దాన్ మనకి ఇక్కడ ఎథ్నిసిటీ బేస్డ్ ఆన్ ది ట్రైబల్ ఐడెంటిటీ, లాంగ్వేజ్, రీజనల్ డిప్రైవేషన్, ఎకాలజీ. సో, ఇవన్నీ బేసిస్ అయినమాట. ఫర్ ఇన్స్టెన్స్ రీజనలిజం రిజల్టింగ్ ఇన్ స్టేట్‌హుడ్. కరెంట్లీ మనకి 29 స్టేట్స్ అండ్ అలాగే 9 యూనియన్ టెరిటరీస్ ఉన్నాయి విత్ ఇన్ ద ఇండియన్ నేషన్ స్టేట్స్. అండ్ ఈ రీజనల్ సెంటిమెంట్స్‌తో రెస్పెక్ట్ బేస్ చేసుకునే నాట్ జస్ట్ ఏ మ్యాటర్ ఆఫ్ క్రియేటింగ్ స్టేట్స్. సో, మనకేంటంటే దిస్ హ్యాస్ టు బి బ్యాక్డ్ అప్ విత్ ద ఇన్స్టిట్యూషనల్ స్ట్రక్చర్ అండ్ ఎన్షూర్స్ దేర్ వయబిలిటీ యాజ్ రిలేటివ్లీ అటానమస్ యూనిట్స్ విత్ ఇన్ ఏ లార్జ్ ఫెడరల్ స్ట్రక్చర్. మన ఇండియాలో చూసుకుంటే ఇప్పుడు కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ మెయిన్‌గా ఈ పవర్స్ ఆఫ్ ది స్టేట్ అండ్ సెంటర్‌ని డిఫైన్ చేస్తుంది. మనకి 3 లిస్ట్ అని ఉన్నాయి మనకు తెలిసిందే. సబ్జెక్ట్స్ మెయిన్‌గా ఏంటంటే ఇప్పుడు స్టేట్ లిస్ట్ ఉంటే ఆ సబ్జెక్ట్స్ ఏమైతే ఉన్నాయో అది స్టేట్ ఐ మీన్ లా చేసే హక్కు ఉంటుంది. అలాగే యూనియన్ లిస్ట్ ఉంది. అలాగే కన్కరెంట్ లిస్ట్. కన్కరెంట్ లిస్ట్‌లో ఉంటే అయితే అప్పుడు బోత్ స్టేట్ ఇంకా సెంటర్ బోత్ కూడా రెస్పాన్సిబుల్ అన్నమాట. వాళ్ళు లాస్ అనేది క్రియేట్ చేయొచ్చు. సో, ఇలా సబ్జెక్ట్స్ వైజ్ డివైడ్ చేశారు. కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి ఇచ్చారన్నమాట. దేర్ ఆర్ లిస్ట్ ఫర్ సబ్జెక్ట్స్ ఆర్ ఏరియాస్ ఆఫ్ ది గవర్నెన్స్ విచ్ ఆర్ ఎక్స్క్లూజివ్ రెస్పాన్సిబుల్ ఆఫ్ ఎయిదర్ స్టేట్ ఆర్ సెంటర్ అలాంగ్ విత్ ద కాన్కరెంట్ లిస్ట్. సో, ఐ మీన్ స్టేట్ లిస్ట్‌లో అయితే స్టేట్ వాళ్ళు గవర్న్స్ చేస్తారు. అండ్ అలాగే యూనియన్ అయితే సెంటర్ వాళ్ళు అండ్ అలాగే కాన్కర్ ఉంటే బోత్‌కి అయితే రెస్పాన్సిబిలిటీ ఉంటుందన్నమాట ఆపరేట్ చేయడానికి. నెక్స్ట్ అలాగే స్టేట్ లెజిస్లేటర్‌కి మెయిన్‌గా కంపోజిషన్ ఆఫ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్‌లో అంటే రాజ్యసభలో కంపోజిషన్ అయితే ఉంటుంది. ఇన్ అడిషన్ దేర్ ఆర్ పీరియాడిక్ కమిటీస్ ఇంకా కమిషన్స్ మెయిన్‌గా ఈ సెంటర్ ఇంకా స్టేట్ రిలేషన్స్‌ని డిసైడ్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫైనాన్స్ కమిషన్ ఎవ్రీ 10 ఇయర్స్‌కి ఒకసారి సెటప్ చేస్తారు ఫర్ ది షేరింగ్ ఆఫ్ ది ట్యాక్స్ రెవెన్యూ బిట్వీన్ ద సెంట్రల్ ఇంకా స్టేట్. Up to 2017 each 5-year plan is involved detailed state plan prepared by the state planning commission. అలాగే జిఎస్టీ ఈవెన్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ కౌన్సిల్ అనేది ఈవెన్ స్టేట్ మెంబర్స్ని ఇంక్లూడ్ చేస్తుంది. రిలీజియన్ రిలేటెడ్ ఇష్యూస్ ఇంకా ఐడెంటిటీస్ చూద్దాం.
మెయిన్‌గా ఒక కంటిన్యూస్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఏంటంటే, ఇప్పుడు కల్చరల్ డైవర్సిటీ ఉండడం వల్ల, ఇది రిలీజియస్ కమ్యూనిటీస్, అలాగే రిలీజియన్ బేస్డ్ ఐడెంటిటీస్ రిలేటింగ్ ఇష్యూస్ అయితే వస్తూ ఉంటాయి. ఈ ఇష్యూస్ మెయిన్‌గా 2 రిలేటెడ్ గ్రూప్స్‌గా డివైడ్ అయ్యి ఉంటాయన్నమాట. ఒకటి సెక్యులరిజం ఇంకా కమ్యూనిజం అని, ఇంకొకటి మైనారిటీ ఇంకా మెజారిటీ సెట్ అని. సో, సెక్యులరిజం ఇంకా కమ్యూనలిజంకి క్వెషన్స్ ఏమేమి రైజ్ అవుతాయంటే, స్టేట్స్ రిలేషన్‌షిప్ ఎలా ఉంది టు రిలీజియన్ ఇంకా పొలిటికల్ గ్రూపింగ్. మెయిన్‌గా ఒక ప్రైమరీ ఐడెంటిటీని రిలీజియన్‌ని ఇన్వోక్ చేస్తుంది. అండ్ అలాగే మైనారిటీ, మెజారిటీ చూసుకుంటే మెయిన్‌గా ఈ స్టేట్ ఎలా ట్రీట్ చేస్తుంది డిఫరెంట్ రిలీజియన్స్‌ని, ఎథ్నిక్ ఆర్ ఇంకా మిగతా కమ్యూనిటీస్‌ని. అండ్ అలాగే అన్‌ఈక్వల్‌గా ఇన్ టర్మ్స్ ఆఫ్ నంబర్స్ ఇంకా పవర్‌తో అయితే ఎలా డిసిషన్స్ అనేది తీసుకుంటుంది, అలా ట్రీట్ చేస్తుంది అని క్వెషన్స్ అనేవి ఉంటాయండి మైనారిటీ ఇంకా మెజారిటీ గురించి. సో, మైనారిటీ రైట్స్ గురించి చూద్దాం. మెయిన్‌గా ఇండియా అనేది ఒక ఇంక్లూజివ్ అలాగే డెమోక్రటిక్ విజన్ అని చెప్పొచ్చు. ఇంక్లూజివ్ ఎందుకంటే ఇది డైవర్సిటీ అలాగే ప్లూరాలిటీగా రికగ్నైజ్ చేస్తుంది. డెమోక్రటిక్ ఎందుకంటే మెయిన్‌గా ఈ డిస్క్రిమినేషన్‌ని ఎక్స్‌క్లూజివ్‌లీ దూరం పెట్టేసి మెయిన్‌గా ఈక్వటబుల్ సొసైటీ కోసం తీసుకొస్తుందనమాట. సో, అందుకే డెమోక్రాటిక్ అలాగే ఇంక్లూజివ్ అని చెప్పి మెయిన్‌గా మార్చేస్తారు. సో, టర్మ్ పీపుల్ మెయిన్‌గా ఒక ఎక్స్‌క్లూజివ్ టర్మే కాదు. మెయిన్‌గా పీపుల్‌ని ఒక స్పెసిఫిక్ గ్రూప్‌ని రిలీజియన్‌తో గానీ, లేకపోతే ఎథ్నిసిటీ, రేస్ ఆర్ క్యాస్ట్‌తో డిఫైన్ చేస్తుంది. సో, అండ్ అలాగే ఈ హ్యూమనిజం ఐడియాస్ ఏమైతే ఉన్నాయో అవి ఇండియన్ నేషనలిస్ట్‌ని ఇన్‌ఫ్లూయెన్స్ చేసింది. అండ్ అలాగే అగ్లీ యాస్పెక్ట్స్ ఏమైతే ఉన్నాయో లైక్ ఆఫ్ ఎక్స్‌క్లూజివ్ నేషనలిజం అవి మెయిన్‌గా కమెంట్ చేశారు అపెన్ బై ద ఫేమస్ లీడర్స్. మనకి తెలిసిందే మహాత్మా గాంధీ ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్. అండ్ అలాగే టు బీ ఎఫెక్టివ్ చెప్పాలంటే ద ఐడియాస్ ఆఫ్ ఇంక్లూజివ్ నేషనలిజం మెయిన్‌గా మనకి కాన్స్టిట్యూషన్ బిల్డ్ చేయడానికి ఉపయోగపడింది. అండ్ అలాగే ఇదొక స్ట్రాంగ్ టెండెన్సీ ఫర్ డామినెంట్ గ్రూప్ టు అస్యూమ్ దేర్ కల్చర్ అలాగే రిలీజియన్‌ని లాంగ్వేజ్‌ని, కల్చర్‌ని అస్యూమ్ చేసుకుంటానికి అలాగే ఈజ్ సినానిమ్ విత్ ద నేషన్ స్టేట్. హౌఎవర్ ద డెమోక్రటిక్ నేషన్ ఏమైతే ఉన్నదో చాలా స్ట్రాంగ్ స్పెషల్ కాన్స్టిట్యూషన్ ప్రొవిజన్స్ అనేవి ఉన్నాయి. మెయిన్‌గా ప్రతి ఒక్క గ్రూప్‌కి వాళ్ళ రైట్స్‌కి ఎన్ష్యూర్ చేయడానికి ఈవెన్ మైనారిటీ గ్రూప్స్ ఇన్ పర్టిక్యులర్ చెప్పాలంటే. ఇన్ ఎ బ్రీఫ్ డిస్కషన్ చెప్పానంటే డెఫినిషన్ ఆఫ్ ది మైనారిటీస్ మెయిన్‌గా was appropriate the importance of the safeguarding minority rights for strong, united ఇంకా democratic nation. మైనారిటీ గ్రూప్స్‌ని వైడ్‌లీ మనం సోషియాలజీలో యూజ్ చేస్తాం. అండ్ అలాగే వాటిని మైనారిటీ గ్రూప్స్‌ని ఒక న్యూమరికల్ డిస్టింక్షన్‌లా మనం చెప్తాం అనమాట. సో, ఇది మెయిన్‌గా ఏంటంటే ఒక రిలేటివ్ డిసడ్వాంటేజ్ అనేది ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది యూజువల్లీ. అండ్ ద ప్రివిలేజ్డ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వెల్తీ పీపుల్‌ని వాళ్ళని మైనారిటీస్‌గా రిఫర్ చేయరనమాట. సో, మనకి ఒక టర్మ్ ప్రివిలేజ్డ్ మైనారిటీ అనేది వచ్చింది. సో, అదేంటంటే మెయిన్‌గా ఎవరైతే మైనారిటీస్ ఉన్నారో విత్ న్యూమరికల్ డిస్టింక్షన్ విత్ లెస్ నెంబర్ ఆఫ్ పీపుల్ అండ్ వాళ్ళ కమ్యూనిటీలో గానీ, ఆ గ్రూప్‌లో గానీ, సో, వాళ్ళకి విత్ వెల్తీ పీపుల్ ఎక్కువ మనీ ఉంటే సో, వాళ్ళని ప్రివిలేజ్డ్ మైనారిటీస్ అని పిలుస్తారు. సో, మెయిన్‌గా ఇది మైనారిటీ గ్రూప్స్ ఎవరైతే ఉన్నాయో అది డిసడ్వాంటేజ్ ఇన్ వన్ సెన్స్ బట్ నాట్ ఇన్ అనదర్. ఎగ్జాంపుల్ చెప్పాలంటే రిలీజియస్ మైనారిటీస్ ఉన్నారు. పార్సీస్, సిఖ్స్. సో, వీళ్ళేంటంటే ఎకనామికల్లీ వెల్ ఆఫ్ అనమాట. వీళ్ళు వెల్తీ పీపుల్. కానీ వీళ్ళు వీళ్ళకి ఎదురయ్యే డిసడ్వాంటేజ్ ఏంటంటే మనకి కల్చరల్ సెన్స్‌లో వీళ్ళు డిసడ్వాంటేజ్ అనేది వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. బట్ దేర్ స్మాల్ నంబర్ ఉండడం వల్ల రిలేటివ్ టు ఓవర్ లివింగ్ ద మెజారిటీ ఆఫ్ హిందూస్, రిలీజియస్ అలాగే కల్చరల్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఉండాలి. బికాస్ ద డెమోగ్రఫిక్ డామినెన్స్ ఆఫ్ ది మెజారిటీ వల్ల. ఒక్కసారి మనం రిలేటివ్ సైజ్ ఇంకా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ది రిలీజియస్ మైనారిటీస్ చూద్దాం. సో, 2011 సెన్సస్ ప్రకారం 80% ఆఫ్ ది టోటల్ పాపులేషన్ అనేది హిందూస్. సో, చెప్పాలంటే హిందూ పాపులేషన్ ఏమైతే ఉందో 4 టైమ్స్ ఆఫ్ ది లార్జర్ దెన్ ద కంబైన్డ్ పాపులేషన్ ఆఫ్ ఆల్ అదర్ మైనారిటీస్. అలాగే 6 టైమ్స్ లార్జర్ దెన్ ద మెజారిటీ లార్జ్ గ్రూప్స్. ముస్లిమ్స్ అనమాట. అండ్ అలాగే ఇది హౌఎవర్ దిస్ క్యాన్ బి మిస్‌లీడింగ్ బికాస్ హిందూ అనేది ఒక నాట్ హోమోజీనియస్ గ్రూప్.
అండ్ అలాగే బై క్యాస్ట్ ద్వారా డివైడ్ అయ్యి ఉంటుందన్నమాట. అండ్ అలాగే అదర్ మేజర్ రిలీజియన్స్ కూడా అల్బైట్ టు డిఫరెంట్ ఎక్స్టెంట్. సో ముస్లిమ్స్ చూసుకుంటే మనకి మైనారిటీస్‌లోనే లార్జెస్ట్ రిలీజియస్ గ్రూప్ ముస్లిమ్స్. అండ్ అలాగే 172 మిలియన్ పీపుల్ ఉన్నారు. అండ్ 14.2% అనమాట అకార్డింగ్ టు ద 2011 సెన్సస్ ప్రకారం. అండ్ అలాగే ఎక్కువ వీళ్ళు జమ్మూ అండ్ కాశ్మీర్‌లో అండ్ అలాగే వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, రాజస్థాన్‌లో అయితే వీళ్ళు స్ప్రెడ్ అయ్యి ఉన్నారు. నెక్స్ట్ అలాగే క్రిస్టియన్స్ అనేది 2.3% ఆఫ్ ది పాపులేషన్ ఉన్నారు. అండ్ అలాగే ఎక్కువ నార్త్ ఈస్టర్న్‌లో, సదర్న్ స్టేట్స్‌లో ఉంటారు. అండ్ 3 క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్ వచ్చేసి నార్త్ ఈస్ట్, నాగాలాండ్, మిజోరాం, ఇంకా మేఘాలయ. అలాగే ప్రపోర్షన్ ఆఫ్ ది క్రిస్టియన్స్ మనకి ఎక్కువ 25% అనేది గోవాలో కనిపిస్తారు. అలాగే 18% కేరళలో. నెక్స్ట్ 1.7% ఆఫ్ పాపులేషన్ మెయిన్‌గా వీళ్ళు పంజాబ్‌లో ఎక్కువ మెజారిటీలో అయితే ఉంటారు. నెక్స్ట్ అదర్ ఇంకా స్మాల్ గ్రూప్స్ ఉన్నాయి. లైక్ బుద్ధిస్ట్, జైన్స్, అదర్ రిలీజియన్స్ లైక్ పర్షియన్స్. ఇంకా హైయెస్ట్ పాపులేషన్ ఆఫ్ ది బుద్ధిస్ట్ ఏమో మనకి సిక్కింలో, అరుణాచల్ ప్రదేశ్‌లో ఉంటారు. అండ్ విచ్ అమాంగ్ ది లార్జెస్ట్ స్టేట్స్ ఆఫ్ ది మహారాష్ట్ర. అలాగే హైయెస్ట్ షేర్ ఆఫ్ ది బుద్ధిస్ట్ అట్ 6% అనేది మహారాష్ట్రలో ఉంటుందన్నమాట. హైయెస్ట్ కాన్సంట్రేషన్ ఆఫ్ ది మనం జైన్స్ చూసుకుంటే మహారాష్ట్రలో ఉంటారు, ఢిల్లీలో, గుజరాత్‌లో. గుజరాత్ ఇంకా ఢిల్లీలో అయితే 1% ఉంటారనమాట. అండ్ మహారాష్ట్రలో 1.3%. సో కొలోనియలిజం అగైనెస్ట్ లాంగ్ ఇయర్స్ ఆఫ్ స్ట్రగుల్ తర్వాత ఇండియన్ నేషనలిస్ట్‌కి ఒక ఇంపెరేటివ్ నీడ్ అనేది అర్థమైందనమాట. అంటే మెయిన్‌గా మనం రికగ్నైజ్ చేయాలి, ఇంకా రెస్పెక్ట్ చేయాలి ఇండియన్ డైవర్సిటీ అనేది ఒక ఇంపెరేటివ్ నీడ్ ఏమైతే ఉందో అది అర్థం చేసుకున్నారు. అండ్ అలాగే యూనిటీ ఇన్ డైవర్సిటీ అనేది ఒక షార్ట్ హ్యాండ్ టు క్యాప్చర్ అయిపోయింది ద ప్లూరల్ ఇంకా డైవర్స్ నేచర్ ఆఫ్ ది ఇండియన్ సొసైటీ. ఈ మైనారిటీ ఇంకా కల్చరల్ రైట్ మార్క్ మీద డిస్కషన్స్ అనేవి జరిగినాయి. అండ్ మెనీ ఆఫ్ ద డెలిబరేషన్స్ ఆఫ్ ది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌లో. అండ్ అలాగే ఒక ఫైనల్ ఎక్స్‌ప్రెషన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో అయితే ఇవన్నీ మనకి కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే నెక్స్ట్ మేకర్స్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి వాళ్ళు ఇది అవేర్‌లో ఉన్నారు. ఎందుకంటే ఒక స్ట్రాంగ్ ఇంకా యునైటెడ్ నేషన్ మెయిన్‌గా ఎలా బిల్ట్ అవ్వగలదంటే ఆల్ సెక్షన్స్ ఆఫ్ పీపుల్‌కి, ప్రతి ఒక్క సెక్షన్ ఆఫ్ ది పీపుల్ ఇండియాలో వాళ్ళకి ఫ్రీడమ్ టు ప్రాక్టీస్ దేర్ రిలీజియన్, అలాగే వాళ్ళ ఓన్ కల్చర్‌ని, అలాగే వాళ్ళ ఓన్ లాంగ్వేజ్ డెవలప్ చేసుకునే ఫ్రీడమ్ అనేది ఇస్తే మనకి ఇండియా అనే దేశం అనేది చాలా స్ట్రాంగ్ అవుతుంది. చాలా స్ట్రాంగ్ బిల్డ్ అవుతుందని చెప్పి వాళ్ళకి కూడా అవేర్ అయితే ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకి చీఫ్ ఆర్కిటెక్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. సో ఈయన ఈ పాయింట్ అనేది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో చాలా క్లియర్‌గా పాయింట్ ఔట్ చేశారు. ఇన్ ద లాస్ట్ 3 డికేడ్స్‌లో మెయిన్‌గా ఏంటంటే నాన్ రికగ్నైజ్డ్ అలాగే ఆఫ్ ది రైట్స్ ఆఫ్ ది డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ద కంట్రీలో అయితే విట్నెస్ చేశారు. క్యాన్ హ్యావ్ గ్రేవ్ ద ఇంప్లికేషన్స్ ఫర్ ది నేషనల్ యూనిటీ. వన్ ఆఫ్ ది కీ ఇష్యూ ఏంటంటే ఫార్మేషన్ ఆఫ్ ది బంగ్లాదేశ్‌కి మెయిన్‌గా పాకిస్తానీ స్టేట్ ఈ బంగ్లాదేశ్ పీపుల్ రైట్స్ ఏమైతే ఉన్నాయో లైక్ కల్చరల్ రైట్స్‌ని, లింగ్విస్టిక్ రైట్స్‌ని రికగ్నైజ్ చేయడంలో అన్‌విల్లింగ్‌నెస్ చూపించిందనమాట. రికగ్నైజ్ అయితే చేయలేదు, పట్టించుకోలేదు. సో ద మెయిన్ రీజన్ ఏంటంటే బంగ్లాదేశ్ ఫార్మ్ చేయడానికి అదే. అండ్ అలాగే ఇంకా ఇష్యూస్ అయితే ఉన్నాయి. మనం శ్రీలంకలో చూస్తాం ఎథ్నిక్ కాన్‌ఫ్లిక్ట్స్. సో అంటే సిన్హెలీస్ లాంగ్వేజ్‌ని ఒక నేషనల్ లాంగ్వేజ్‌ని ఇంపోజ్ చేశారు. అదొక ఫోర్సిబుల్ ఇంపోజ్‌న్ అయింది ఆఫ్ లాంగ్వేజ్ ఇంకా రిలీజియన్. అంటే ఎనీ గ్రూప్ ఆఫ్ ది పీపుల్ ఇన్ ఇండియా వీకెన్స్ ద నేషనల్ యూనిటీ విచ్ ఈస్ బేస్డ్ ఆన్ ది రికగ్నిషన్ ఆఫ్ ది డిఫరెన్సెస్. సో ఇండియన్ నేషనలిజం మెయిన్‌గా ఇది రికగ్నైజ్ చేసిందనమాట. శ్రీలంకలో ఒక నేషనల్ లాంగ్వేజ్‌ని ఇంపోజ్ చేశారు. అండ్ అలాగే పాకిస్తాన్, ఈ బంగ్లాదేశ్ కల్చర్ ఇంకా లింగ్విస్టిక్ రైట్స్ ఏమైతే ఉన్న పీపుల్‌ని వాళ్ళని పట్టించుకోలేదు. వాళ్ళని అసలు రికగ్నైజ్ చేయలేదు. సో ఇట్లాంటివన్నీ దృష్టిలో పెట్టుకొని ఇండియా నేషనలిజంని నేషనలిజం ఏమైతుందో రికగ్నైజ్ చేసింది. అండ్ దాని ప్రకారమే ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది అఫర్మ్ చేశారు. ఫైనల్‌గా ఏంటంటే మైనారిటీ ఎగ్జిస్ట్ అనేది ఎవ్రీవేర్ ఉంటుంది. నాట్ జస్ట్ ఇన్ ఇండియా. సో అండ్ అలాగే మోస్ట్ నేషన్ స్టేట్స్ ఏం చేశారంటే మామూలుగా డామినెంట్ సోషల్ గ్రూప్ ఎవరైతే ఉన్నారో లైక్ వెదర్ కల్చరల్ కానీ ఎథ్నిక్, రేషియల్ ఆర్ రిలీజియస్. సో మెయిన్‌గా ఒక డామినెంట్ సోషల్ గ్రూప్‌ని చేసుకునే టెండ్ చేస్తూ ఉంటారు. నౌ ఎవర్ ఇన్ ద వరల్డ్‌లో దేర్ ఈస్ అ నేషన్ స్టేట్ కన్సిస్టింగ్ ఎక్స్క్లూజివ్‌లీ ఆఫ్ ఏ సింగిల్ ఆర్ హోమోజీనియస్ కల్చరల్ గ్రూప్.
కాన్స్టిట్యూషన్‌లో మైనారిటీస్ గురించి, అలాగే వాళ్ళ కల్చరల్ డైవర్సిటీ గురించి ఏమేమి మెన్షన్ చేశారో చూద్దాం. సో, ఏ ఆర్టికల్ 29, 30 ఆర్టికల్ 29లో ఏం మెన్షన్ చేశారంటే, ఎవరైతే సిటిజన్స్ ఉన్నారో టెరిటరీ ఆఫ్ ఇండియాలో ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ దేర్, సో, వాళ్ళ డిస్టింక్ట్ లాంగ్వేజ్‌ని, స్క్రిప్ట్‌ని, కల్చర్‌ని కూడా వాళ్ళని కన్జర్వ్ చేసుకునే రైట్ అనేది ఉంది. అండ్ అలాగే ఏ సిటిజన్ కూడా ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్ ఏమైతే ఉందో స్టేట్ ఓన్ చేస్తుందో, అలాగే స్టేట్ ఫండ్స్ ఇస్తుందో, సో, వాళ్ళు ఆన్ ది గ్రౌండ్స్ ఆఫ్ ఓన్లీ ఆఫ్ రిలీజియన్, రేస్, కాస్ట్, లాంగ్వేజ్ ఇంకా ఎనీ ఆఫ్ దెమ్ దీన్ని బేస్ చేసుకొని డినై అయితే చేయకూడదు అడ్మిషన్ అనేది ఏ సిటిజన్స్ కూడా. అండ్ అలాగే ప్రతి ఒక్క ఆర్టికల్ 30లో ఏంటంటే ప్రతి ఒక్క మైనారిటీ వెదర్ బేస్డ్ ఆన్ రిలీజియన్ కానీ, లేకపోతే లాంగ్వేజ్ కానీ, వాళ్ళ ఓన్ అడ్మినిస్ట్రేషన్, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ అనేది ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు వాళ్ళ చాయిస్‌తో. అండ్ అలాగే ఇది స్టేట్ అనేది ఈ ఎయిడ్ ఇవ్వడంలో, అంటే ఈ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్‌కి ఎయిడ్ ఇవ్వడంలో డిస్క్రిమినేట్ అయితే చేయకూడదనమాట. సో, ఇవి మనకి ఆర్టికల్ 29, ఆర్టికల్ 30 చాలా ఇంపార్టెంట్. సో, మనం ఇప్పుడు ఆహ్, అంటే మైనారిటీ రైట్స్ ఇంకా మెజారిటీ రైట్స్ గురించి చూద్దాం. మైనారిటీ రిలీజియన్ రిలేటెడ్ ఇష్యూస్‌లో మనం ఫస్ట్ ఇప్పుడు మనకి 2 రిలేటెడ్ గ్రూప్స్ ఉన్నాయి కదా! సెక్యులరిజం ఇంకా కమ్యూనలిజం, మైనారిటీ ఇంకా మెజారిటీ. సో, మైనారిటీ ఇంకా మెజారిటీ చూసాం. ఇప్పుడు మనం సెక్యులరిజం ఇంకా కమ్యూనలిజం గురించి చూద్దాం. సో, కమ్యూనలిజం ఏంటంటే ఇప్పుడు కమ్యూనలిజం మెయిన్‌గా మనం వర్డ్ అనేది ఒక అగ్రెసివ్ చువినిజం బేస్డ్ ఆన్ రిలీజియన్ ఐడెంటిటీగా రిఫర్ చేస్తారు. చువినిజం ఏంటంటే ఇది ఇట్‌సెల్ఫ్ యాటిట్యూడ్ అనమాట. సో, వాళ్ళ ఓన్ గ్రూపే ఒక లెజిటిమేట్, వర్తీ గ్రూప్. ఇంకా ఎవరైతే అదర్ గ్రూప్స్ ఉంటాయో లైక్ ఇన్ఫీరియర్ అని, ఇల్లెజిటిమేట్ అని, అపోజ్డ్ అని చెప్పి బిలీవ్ చేస్తూ ఉంటారు. అండ్ అలాగే ఇదొక సింప్లీ ఫర్దర్ కమ్యూనలిజం. ఒక అగ్రెసివ్ పొలిటికల్ ఐడియాలజీ రిలీజియన్‌తో లింక్ అయ్యి ఉంటుందనమాట. ఈ డెఫినిషన్ ఏమైతే ఉందో అది పర్టిక్యులర్‌గా ఇది సౌత్ ఏషియన్ ఆర్ ఇండియన్ డెఫినిషన్. అండ్ అలాగే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో, ఇంగ్లీష్ వర్డ్‌లో ఎలా చెప్తారంటే కమ్యూనిజంని ఇదొక కమ్యూనల్ అనేది ఒక సంథింగ్ రిలేటెడ్ టు కమ్యూనిటీ ఆర్ కలెక్టివ్‌లీ. అండ్ అలాగే ఇది ఇండివిడ్యువల్‌తో డిఫరెంట్ అనమాట. సో, ఇంగ్లీష్ మీనింగ్ ఏమైతే ఉందో అదొక న్యూట్రల్. అండ్ అలాగే సౌత్ ఏషియన్ మీనింగ్ ఏమైతే ఉందో అదొక స్ట్రాంగ్‌లీ చార్జ్డ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు ఎంఫసైజ్ ద కమ్యూనలిజం. సో, ఇదేంటంటే కమ్యూనలిజం అనేది అబౌట్ టు పాలిటిక్స్, నాట్ అబౌట్ రిలీజియన్. ఆల్దో కమ్యూనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇంటెన్సివ్‌లీ రిలీజియన్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ నెసెసరీ అనమాట. అంటే పర్సనల్ ఫెయిత్ ఇంకా కమ్యూనలిజం రిలేషన్‌షిప్ ఉండడానికి. కమ్యూనలిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డివోట్ పర్సన్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. ఈవెన్ డివోట్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనలిస్ట్ అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. హౌవెవర్ ప్రతి ఒక్క కమ్యూనిస్ట్ కూడా వాళ్ళు ఒక పొలిటికల్ ఐడెంటిటీ బేస్డ్ ఆన్ రిలీజియన్‌ని బిలీవ్ చేస్తారు. ద కీ ఫ్యాక్టర్ ఏంటంటే యాటిట్యూడ్ టువర్డ్స్ ఎవరైతే బిలీవ్ చేస్తారో ఇన్ అదర్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీస్ గానీ, ఇంక్లూడింగ్ అదర్ రిలీజియన్ బేస్డ్ ఐడెంటిటీస్. కమ్యూనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కల్టివేట్ అన్ అగ్రెసివ్ పొలిటికల్ ఐడెంటిటీ. అండ్ అలాగే వాళ్ళు అటాక్ చేస్తారు ప్రతి ఒక్కరిని ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీని షేర్ చేసుకోరు. వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే ఈ కమ్యూనలిజం ఫీచర్స్‌లో మెయిన్‌గా వాళ్ళ ఓన్ రిలీజియస్ ఐడెంటిటీని క్లెయిమ్ చేస్తారు. ఓవర్ రైట్స్ చేస్తారు ఎవ్రీథింగ్ మిగతా వాళ్ళతో కంపేర్ చేస్తూ. సో, వాళ్ళు పూర్ అయినా లేకపోతే రిచ్ అయినా ఆక్యుపేషన్ ఏమైనా సరే, కాస్ట్ ఏమైనా సరే, పొలిటికల్ బిలీఫ్స్ ఏమైనా సరే. సో, అది ఓన్లీ రిలీజియన్ మాత్రమే కౌంట్ అవుతూ ఉంటుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆల్ హిందూస్ సేమ్, ఆల్ ముస్లిమ్స్ సేమ్, ఆల్ సిఖ్స్ సేమ్ అట్లాగనమాట. సో, ఇదొక ఎఫెక్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్టింగ్ లార్జ్ ఇంకా డైవర్స్ గ్రూప్స్ యాస్ ఎ సింగులర్ ఇంకా హోమోజీనియస్. సో, కమ్యూనలిజం ఎస్పెషల్లీ ఒక ఇంపార్టెంట్ ఇష్యూ ఇండియాలో బికాజ్ ఒక రికరెంట్ సోర్స్ ఆఫ్ టెన్షన్, వయలెన్స్ అనేది అవుతూ ఉంటుంది. సో, ఇండియా హ్యాస్ హ్యాడ్ ఏ హిస్టరీ ఆఫ్ కమ్యూనల్ రైట్స్. మనకి ప్రీ ఇండిపెండెన్స్ ఇన్ టైమ్స్ నుంచి ఆఫెన్ ఒక డివైడ్ అండ్ రూల్ పాలసీ అడాప్ట్ చేసుకున్నారు కలోనల్ రూలర్స్. సో, అప్పటినుంచే మనకి ఇక్కడ ఇది కమ్యూనల్ రైట్స్ అనేవి ఒక హిస్టరీ అనేది ఉంది మనకి. కానీ కమ్యూనలిజం అనేది డిడ్ నాట్ ఇన్వెంట్ ఇంటర్ కమ్యూనిటీ కాన్ఫ్లిక్ట్స్. ఇదొక లాంగ్ హిస్టరీ ఆఫ్ ది కొలోనియల్ కాన్ఫ్లిక్ట్స్ అని చెప్పొచ్చు. ఇట్ సర్టన్లీ కెనాట్ బి blamed after post independence rights and killings. Indeed, మెయిన్‌గా ఏంటంటే ఒక ఇన్స్టెన్స్ ఆఫ్ రిలీజియస్, కల్చరల్ ఇంకా రిలీజియన్ ఆర్ ఎథ్నిక్
కాన్‌ఫ్లిక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవి ఆల్మోస్ట్ ఎవ్రీ ఫేజ్ ఆఫ్ అవర్ హిస్టరీలో అయితే కనిపిస్తూ ఉంటాయి. అండ్ అలాగే వి షుడ్ నాట్ ఫర్గెట్ మనకి లాంగ్ ట్రెడిషన్ ఆఫ్ రిలీజియస్ ప్లూరలిజం రేంజింగ్ ఫ్రమ్ పీస్‌ఫుల్ కోఎగ్జిస్టెన్స్ టు యాక్చువల్ ఇంటర్మిక్సింగ్ ఆర్ సిన్సెటరిజం అయితే ఉంది. అండ్ అలాగే ఈ సింక్రెటిక్ హెరిటేజ్ ఏమైతే ఉందో ఒక క్లియర్లీ ఎవిడెన్స్ మనకి డివోషనల్ సాంగ్స్, ఇంకా పోయెట్రీ, ఇంకా భక్తి, సూఫీ మూమెంట్‌లో హిస్టరీలో మనకి ఇవన్నీ ఒక గుడ్ అండ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్ కూడా. సో వీటి నుంచి మనం నేర్చుకోవాలి. సో సెక్యులరిజం మనకి వెస్టర్న్ కాంటెక్స్‌లో చెప్పాలంటే ఈ సెక్యులరిజం అనేది సెపరేషన్ ఆఫ్ ది చర్చ్ ఇంకా స్టేట్ అని చెప్పొచ్చు. సో రిలీజియస్‌ని ఇంకా పొలిటికల్ అథారిటీని సెపరేట్ చేయడం అనమాట. సో సెపరేషన్ అనేది మెయిన్‌గా ఒక ప్రాసెస్ ఆఫ్ సెక్యులరైజేషన్ అనమాట. ఆర్ ఏ ప్రోగ్రెసివ్ ట్రీట్ ఆఫ్ రిలీజియన్ ఫ్రమ్ ది పబ్లిక్ లైఫ్. As it was converted from the mandatory obligations to a voluntary personal practice. Secularism మనకి ఇదొక రిలేటెడ్ టు ది అరైవల్ ఆఫ్ ది మోడర్నిటీ అండ్ అలాగే రైజ్ ఆఫ్ సైన్స్ అండ్ రేషనాలిటీ యాజ్ ఆల్టర్నేటివ్స్ టు ద రిలీజియస్ వే ఆఫ్ ది అండర్స్టాండింగ్ ద వరల్డ్. మనం ఇండియన్ మీనింగ్ చెప్పాలంటే సెక్యులర్ ఇంకా సెక్యులరిజం అనేది ఒక ఒక కామన్ సెన్స్ ఆఫ్ ది సెక్యులర్ ఇన్ ఎవ్రీ డే లాంగ్వేజ్ చెప్పాలంటే ఒక ఆపోజిట్ ఆఫ్ కమ్యూనలిజం. అండ్ అలాగే సెక్యులర్ పర్సన్ కానీ స్టేట్ కానీ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు డస్ నాట్ ఒక పర్టికులర్ రిలీజియన్ని ఫేవర్ చేయరు. వెన్ అనదర్ ఇంకో దాన్ని కంపేర్ చేస్తూ ఓవర్ ది అదర్స్ అంటే ఒక పర్టికులర్ రిలీజియన్ అయితే ఫేవర్ అయితే చేయరు. సెక్యులరిజం అనేది ఒక సెన్స్ ఆఫ్ ఆపోజిట్ ఆఫ్ ఏ రిలీజియస్ చువైనిజం. అండ్ అలాగే ఇది నాట్ నెసరీ ఇంప్లాయ్ హాస్టిలిటీ టు రిలీజియన్ యాజ్ ఇన్ సచ్. అండ్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ రిలీజియన్ రిలేషన్షిప్ చూసుకుంటే ద సెన్స్ ఆఫ్ సెక్యులరిజం ఇంప్లైజ్ ఈక్వల్ రైట్స్ ఫర్ ఆల్ రిలీజన్ అని అంటే ప్రతి ఒక్కరికి ఈక్వల్ రైట్స్ అనేది ఎన్ష్యూర్ చేస్తుంది రాదర్ దాన్ సపరేషన్. అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే ఇండియా అంటే పబ్లిక్ హాలిడేస్ని అంటే డిక్లేర్ చేస్తుంది మనకు తెలిసిందే. సో అప్పుడు ప్రతి ఒక్క ఫెస్టివల్ అంటే ప్రతి రిలీజియన్కి సంబంధించిన ఫెస్టివల్స్ బేస్ చేసుకొని పబ్లిక్ హాలిడేస్ అనేది మార్క్ చేస్తుంటారు. అండ్ లైక్ వినాయక చవితికి, క్రిస్మస్కి, రంజాన్కి. సో రిలీజియన్స్తో పని లేకుండా ప్రతి ఒక్క రిలీజియన్ ఫెస్టివల్స్కి ఐ మీన్ హాలిడేస్ అనేవి ఇస్తుంటారు, పబ్లిక్ హాలిడేస్. అండ్ అలాగే ఒక సమ్ కాంప్లికేషన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి బై ద టెన్షన్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి బిట్వీన్ ద ఇండియన్ స్టేట్ సైమల్టేనియస్లీ కమిట్మెంట్ టు ద సెక్యులరిజం అలాంగ్ ద ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్. సో ప్రొటెక్షన్ ఆఫ్ మైనారిటీస్ మెయిన్గా ఒక స్పెషల్ కన్సిడరేషన్ అనేది కావాలి ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ది వే నార్మల్ వర్కింగ్ ఆఫ్ ది పొలిటికల్ సిస్టమ్ ప్లేసెస్ దెమ్ అట్ అ డిసడ్వాంటేజ్ వైస్ వర్సా ద మెజారిటీ కమ్యూనిటీ. అండ్ అలాగే ఒక సచ్ ప్రొటెక్షన్ అనేది ప్రొవైడ్ చేయడంలో ఒక ఇమీడియట్లీ ఒక అకేషన్ ఆఫ్ ది ఫేవరిటిజం అనేది మనకి ఇన్వైట్ అవుతూ ఉంటుందన్నమాట మైనారిటీస్కి. అలాగే అపోనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆర్గ్యూ చేస్తూ ఉంటారు సెక్యులరిజం అనేది మెయిన్గా ఇట్స్ ఓన్లీ ఎక్స్క్యూజ్ మెయిన్గా మైనారిటీస్కి ఈ ఫేవర్ చేయడానికి ఇన్ రిటర్న్ ఆఫ్ దేర్ ఓట్స్కి. అంటే ఓట్స్ అంటే సెక్యులరిజం అనేది జస్ట్ ఒక ఎక్స్క్యూజ్ ఈ మైనారిటీస్కి ఎక్కువ మీరు ఫేవర్ చేస్తూ ఉంటారు ఎందుకంటే ఓట్స్ కోసం అని చెప్పి ఇట్ కైండ్ ఆఫ్ అపోనెంట్స్ కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. సపోర్టర్స్ ఎవరైతే ఉన్నారో సపోర్టర్స్ కూడా ఆర్గ్యూ చేస్తారు ఎందుకంటే వితౌట్ ఒక స్పెషల్ ప్రొటెక్షన్ లేకపోతే సెక్యులరిజం అనేది ఒక క్యాన్ టర్న్ ఇంటూ ఎన్ ఎక్స్క్యూజ్. అంటే ఈవెన్ స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వకపోతే సెక్యులరిజం అనేది ఒక ఎక్స్క్యూజ్ అయిపోతుంది ఒక మెజారిటీ కమ్యూనిటీస్ వాల్యూస్ని, నార్మ్స్ని ఇంకా ఇంపోజ్ చేయడానికి. సో అలా అపోజ్గా ఆర్గ్యూ చేస్తారు, ఈవెన్ ఫేవర్గా కూడా ఆర్గ్యూ చేస్తూ ఉంటారు. రీజనలిజం రివిజన్ కూడా చూద్దాం. రీజనలిజం ఇండియా మెయిన్గా ఇండియన్ డైవర్సిటీ ఆఫ్ లాంగ్వేజెస్, కల్చర్, ట్రైబ్స్ ఇంకా రిలీజియన్ని రూట్ చేస్తుంది. ఇండిపెండెన్స్ తర్వాత ఇనిషియల్గా అంటే బ్రిటిష్ ఇండియన్ అరేంజ్మెంట్ ఏమైతే చేసిందో అంటే లార్జ్ ప్రొవిన్సెస్ని డివైడ్ చేసిందో ప్రెసిడెన్సీస్ లాగా అదే కంటిన్యూ అయింది. అంటే లైక్ మద్రాస్, బాంబే, కల్కత్తా ఈ 3 మేజర్ ప్రెసిడెన్సీస్. సో వీటి నేమ్స్తోనే ప్రెసిడెన్సీస్ యాడ్ చేసి బాంబే ప్రెసిడెన్సీ, కల్కత్తా ప్రెసిడెన్సీ, మద్రాస్ ప్రెసిడెన్సీ అని పిలిచేవాళ్ళు. అండ్ అలాగే ఇది ఒక లార్జ్ మల్టీ ఎథ్నిక్ ఇంకా మల్టీలింగ్వల్ ప్రొవిన్షియల్ స్టేట్స్. కాన్స్టిట్యూషన్ వచ్చిన తర్వాత అడాప్ట్ చేసుకున్న తర్వాత కొలోనియల్ ఎరాలో ఉన్న యూనిట్స్ అన్ని రీఆర్గనైజ్ చేశారు ఇంటూ ఎథ్నో లింగ్విస్టిక్ స్టేట్స్ వితిన్ ఇండియన్ యూనియన్లో. అలాగే లాంగ్వేజ్ ఈ రిలీజియన్తో అంటే రీజియన్తో ఇంకా ట్రైబల్ ఐడెంటిటీతో కప్పుల్ అయితే అయింది, నాట్ రిలీజియన్. అండ్ అలాగే ఒక మోస్ట్ పవర్ఫుల్ ఇన్స్ట్రుమెంట్ ఫర్ ది ఫార్మేషన్ ఆఫ్ ది ఎథ్నో నేషనల్ ఐడెంటిటీ ఇన్ ఇండియా అయితే వచ్చిందనమాట.
నెక్స్ట్ ఈ లింగ్విస్ట్ కమ్యూనిటీస్ ఏమైతే ఉన్నాయో అవి స్టేట్‌హుడ్ అయితే రాలేదు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన 2000లో ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్, జార్ఖండ్ ఇంకా ఇవన్నీ అయితే ఒక న్యూ స్టేట్‌గా ఫార్మ్ అయ్యాయి. అప్పుడు లాంగ్వేజ్ అనేది ఒక ప్రామినెంట్ రోల్ అనేది ప్లే చేయలేదనమాట. అండ్ అలాగే ఒక కాంబినేషన్ ఆఫ్ ఎథ్నిసిటీ అనేది ప్లే చేసింది బేస్డ్ ఆన్ ట్రైబల్ ఐడెంటిటీ, లాంగ్వేజ్, రీజనల్ డిప్రైవేషన్ ఇంకా ఎకాలజీ. నెక్స్ట్ అలాగే కరెంట్‌లీ మనం చూసుకుంటే 29 స్టేట్స్ ఉన్నాయి. ఫెడరల్ యూనిట్స్ అండ్ అలాగే 9 యూనియన్ టెరిటరీస్ అయితే ఉన్నాయి. అవి సెంట్రల్ అడ్మినిస్టర్ చేస్తారు వితిన్ ఇండియన్ నేషన్ స్టేట్. అండ్ అలాగే కాన్స్టిట్యూషనల్ ప్రొవిజన్స్ అనేవి మెయిన్‌గా మనకి స్టేట్స్ ఇంకా సెంట్రల్ ప్రొవిజన్స్ అనేవి డిఫైన్ చేశారు. మనకి సబ్జెక్ట్స్ అనేవి లిస్ట్ అయితే ఉన్నాయి. 3 లిస్ట్. స్టేట్ లిస్ట్, కన్కరెంట్ లిస్ట్ ఇంకా సెంటర్ లిస్ట్. సో, కన్కరెంట్ లిస్ట్‌లో ఉన్న ఏరియాస్ అనేవి ఏందంటే ఈవెన్ బోత్ స్టేట్స్ ఇంకా సెంటర్ అయితే ఆపరేట్ చేయొచ్చు. స్టేట్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళు స్టేట్ వాళ్ళు అండ్ అలాగే సెంట్రల్ లిస్ట్‌లో ఉన్న వాళ్ళు సెంటర్ వాళ్ళు ఎక్కువ ఆపరేట్ చేస్తూ ఉంటారనమాట. నెక్స్ట్ అలాగే స్టేట్ లెజిస్లేచర్స్ మెయిన్‌గా ఒక కంపోజిషన్ ఆఫ్ ది అప్పర్ హౌస్ ఆఫ్ ది పార్లమెంట్ అలాగే ద రాజ్యసభ. ఇన్ అడిషన్ దేర్ ఈస్ ఏ పీరియాడిక్ కమోడిటీస్ ఇంకా కమిషన్స్ దట్ డిసైడ్ ద సెంటర్ స్టేట్ రిలేషన్స్ అనేవి. ఒక పీరియడిక్ కమిటీస్ కూడా ఫార్మ్ చేస్తారు. ఎగ్జాంపుల్ చూసుకుంటే మనకి ఫైనాన్స్ కమిషన్ అదే సెటప్ చేశారు ఎవ్రీ 10 ఇయర్స్‌కి. మెయిన్‌గా ఈ టాక్స్ రెవెన్యూ బిట్వీన్ సెంటర్ ఇంకా స్టేట్స్ డిసైడ్ చేయడానికనమాట. నెక్స్ట్ అలాగే 2017 వరకు ప్రతి 5 ఇయర్‌కి ఒక 5 ఇయర్ ప్లాన్ అంటే స్టేట్ ప్లాన్స్ అనేవి డీటెయిల్డ్ ప్రిపేర్ చేశారు బై ద స్టేట్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఈచ్ స్టేట్. నెక్స్ట్ అలాగే జీఎస్టీ కౌన్సిల్ దీంట్లో కూడా స్టేట్ మెంబర్స్ అనేవాళ్ళు ఇంక్లూడ్ అవుతారు. నెక్స్ట్ అలాగే రిలీజియన్ రిలేటెడ్ ఇష్యూస్ చూసుకుంటే పర్హాప్స్ మెయిన్‌గా కల్చరల్ డైవర్సిటీ అనేది ఇండియాలో ఉంది. సో, దీనివల్ల ఎక్కువ రిలీజియస్ కమ్యూనిటీస్ ఇంకా రిలీజియస్ బేస్డ్ ఐడెంటిటీస్ అనేవి అంటే ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయన్నమాట. సో, బ్రాడ్‌లీ చెప్పాలంటే 2 గ్రూప్స్‌గా అయితే డివైడ్ అయింది. ఒకటి సెక్యులరిజం, కమ్యూనలిజం సెట్ అలాగే మైనారిటీ, మెజారిటీ సెట్. సో, మనకి అంటే సెక్యులరిజం ఇంకా కమ్యూనలిజమే మెయిన్‌గా స్టేట్ రిలేషన్‌షిప్ రిలీజియన్‌తో అలాగే పొలిటికల్ గ్రూప్స్‌తో ఎలా ఉందో ఒక ప్రైమరీ ఐడెంటిటీని రిలీజియన్‌ని ఇన్వోక్ చేస్తుంది. అలాగే మైనారిటీ, మెజారిటీ మెయిన్‌గా క్వెషన్స్ ఏమేమి రైజ్ అవుతాయంటే ఎలా రిలీజియస్, ఎథ్నిక్ ఆర్ అదర్ కమ్యూనిటీస్‌ని ఎలా ట్రీట్ చేస్తున్నారు అని. అండ్ నెక్స్ట్ అలాగే ఫస్ట్ మనం మైనారిటీ రైట్స్ ఇంకా నేషన్ బిల్డింగ్ చూద్దాం. సో, ఫస్ట్ మెయిన్‌గా మనం ఇండియా నేషనలిజం ఏమైతే ఉందో ఒక డామినెంట్ ట్రెండ్ అనమాట. ఒక ఇంక్లూజివ్ ఇంకా డెమోక్రాటిక్ విజన్. సో, ఇంక్లూజివ్ ఏంటంటే దీంట్లో డైవర్సిటీ ఇంకా ప్లూరాలిటీ రికగ్నైజ్ చేస్తుంది. డెమోక్రటిక్ ఏంటంటే మెయిన్‌గా ఈ డిస్క్రిమినేషన్‌ని ఇంకా ఎక్స్‌క్లూషన్ ఏమైతే ఉందో అది దూరం చేసి ప్రతి ఒక్కరిని ఈక్విటబుల్ సొసైటీగా చేస్తుందనమాట. ద టర్మ్ పీపుల్ అనేది ఒక ఎక్స్‌క్లూజివ్ టర్మే కాదు. మెయిన్‌గా ఏంటంటే ఒక స్పెసిఫిక్ గ్రూప్ అనేది రిఫర్ చేస్తారు. లైక్ రిలీజియన్‌ని, ఎథ్నిసిటీ, రేస్, కాస్ట్ అని డిఫైన్ చేస్తారు. ఐడియా ఆఫ్ హ్యూమనిజంని మెయిన్‌గా ఇండియన్ నేషనలిస్ట్ ఇన్‌ఫ్లుయెన్స్ చేశారు. అండ్ అలాగే అగ్లీ ఆస్పెక్ట్స్ ఏమైతే ఉన్నాయో లైక్ ఎక్స్‌క్లూజివ్ నేషనలిజం ఇంకా అవన్నీ అయితే కమెంట్ చేశారు బై ద లీడింగ్ ఫిగర్స్ ఆఫ్ మహాత్మా గాంధీ ఇంకా రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ అలాగే మైనారిటీ గ్రూప్స్ ఏమైతే ఉన్నాయో వైడ్‌లీ మనకి సోషియాలజీలో యూజ్ చేస్తారు. అండ్ మేర్లీ న్యూమరికల్ డిస్టింక్షన్ అనమాట. న్యూమరికల్ డిస్టింక్షన్ ఇదొక సెన్స్ ఆఫ్ రిలేటివ్ డిసడ్వాంటేజ్. అంటే న్యూమరికల్ డిస్టింక్షన్ అంటే బై ద నెంబర్ వైజ్ చాలా తక్కువ ఉంటారనమాట ఆ గ్రూప్ వాళ్ళు, మైనారిటీ గ్రూప్స్ వాళ్ళు. అండ్ అలాగే ప్రివిలేజ్డ్ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వెల్తీ పీపుల్ అనమాట. వాళ్ళని మైనారిటీస్‌గా అనరు. వీళ్ళని ప్రివిలేజ్డ్ మైనారిటీస్ అని పిలుస్తారు. ఎందుకంటే వీళ్ళకి అంటే వీళ్ళు బై ద ఎకనామికల్లీ వాళ్ళు చాలా వెల్‌గా ఉన్నారు వెల్తీ పీపుల్. కానీ ఇన్ టర్మ్స్ ఆఫ్ కల్చర్‌లో వాళ్ళకి డిసడ్వాంటేజ్ గ్రూప్ అనమాట. వాళ్ళు డిసడ్వాంటేజ్ అనేది కలుగుతుంది. నెక్స్ట్ అలాగే ఫర్ ఎగ్జాంపుల్ చూసుకుంటే రిలీజియస్ మైనారిటీస్ మనకి పార్సీ, సిఖ్స్ వీళ్ళందరూ రిలేటివ్‌లీ వెల్ ఆఫ్ ఎకనామికల్లీ ఉన్నారు. బట్ అలాగే వీళ్ళు స్టిల్ డిసడ్వాంటేజ్ ఇన్ కల్చరల్ సెన్స్. ఎందుకంటే వీళ్ళు స్మాల్ నెంబర్ ఉన్నారు మనకి వేరే మెజారిటీ ఆఫ్ హిందూస్‌తో పోల్చుకుంటే. నెక్స్ట్ అలాగే రిలీజియస్ ఇంకా కల్చరల్ మైనారిటీస్ ఏమైతే ఉన్నాయో వాళ్ళకి ఒక స్పెషల్ ప్రొటెక్షన్ అనేది ఇవ్వాలన్నమాట. దానివల్ల ఒక డెమోగ్రాఫిక్ డామినెన్స్ ఆఫ్ ద మెజారిటీ అనేది ఉంటుంది. నెక్స్ట్ రిలేటివ్ సైజ్ ఇంకా డిస్టింక్టివ్ రిలీజియస్ మైనారిటీ సెన్సస్ చూసుకుంటే హిందూస్, ముస్లిమ్స్, క్రిస్టియన్స్, సిఖ్స్ ఎక్కడెక్కడ ఎంతెంత పర్సెంటేజ్ ఉన్నారో మనకి ఇక్కడ చెప్పారు. హిందూస్ 80% ఆఫ్ ది టోటల్ పాపులేషన్. ముస్లిమ్స్ అయితే 14.2% అండ్ వీళ్ళు ఎక్కువ జమ్మూ అండ్ కాశ్మీర్‌లో
ఈవెన్ వెస్ట్ బెంగాల్, ఉత్తరప్రదేశ్, కేరళ, ఆంధ్ర, ఇంకా కర్ణాటక, రాజస్థాన్‌లో అయితే ఉంటారు. నెక్స్ట్ అలాగే క్రిస్టియన్స్ 2.3% ఆఫ్ ది పాపులేషన్. సో, మెయిన్‌గా వీళ్ళు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్‌లో అలాగే సదర్న్ స్టేట్స్‌లో అయితే ఉంటారు. అండ్ 3 క్రిస్టియన్ మెజారిటీ స్టేట్స్ చూసుకుంటే మనకి నార్త్ ఈస్ట్‌లో నాగాలాండ్, మిజోరాం, మేఘాలయ. నెక్స్ట్ అలాగే సిజబుల్ ప్రపోర్షన్స్ ఆఫ్ ది క్రిస్టియన్స్ మనకి గోవా, ఇంకా కేరళలో కూడా కనిపిస్తారు. నెక్స్ట్ 1.7% ఆఫ్ ది పాపులేషన్. నెక్స్ట్ అలాగే ఆల్దో దే ఆర్ ఫౌండ్ స్కటెడ్ అక్రాస్ ది కంట్రీ. అండ్ పంజాబ్‌లో ఎక్కువుంటారు 6. నెక్స్ట్ అలాగే బుద్ధిస్ట్ ఇంకా జైన్స్ వాళ్ళు కూడా ఉంటారు. బుద్ధిస్ట్ ఏమో 27%, అరుణాచల్ ప్రదేశ్ ఇంకా ఆహ్, మహారాష్ట్రలో ఉంటారు. అండ్ అలాగే జైన్స్ ఏమో మహారాష్ట్ర, ఇంకా ఢిల్లీ, గుజరాత్‌లో. అండ్ అలాగే ఇండియన్ కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 29 ఇంకా ఆర్టికల్ 30 మెయిన్‌గా మైనారిటీస్ గురించి చెప్పారు. ఆర్టికల్ 29 ఏంటంటే మెయిన్‌గా ఈ లాంగ్వేజ్ కానీ, కల్చర్‌ని కానీ అవన్నీ కాపాడుకునే రైట్ అయితే ఉందనమాట వాళ్ళకి. నెక్స్ట్ అలాగే ప్రతి ఒక్క సిటిజన్ కూడా అంటే ఇప్పుడు రిలీజియన్ బేస్ చేసుకొని, రేస్ బేస్ చేసుకొని, క్యాస్ట్ బేస్ చేసుకొని, లాంగ్వేజ్ బేస్ చేసుకొని, సో ఈ గ్రౌండ్స్‌ని బేస్ చేసుకొని అడ్మిషన్ అనేది డినై చేయకూడదు. ఏవైతే ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూషన్ స్టేట్ ఓన్ చేస్తుందో లైక్ మెయింటైన్ చేసిందో బై స్టేట్. నెక్స్ట్ ఆర్టికల్ 30 మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వాళ్ళ చాయిస్‌తో వాళ్ళ బేస్డ్ ఆన్ రిలీజియన్ ఇంకా లాంగ్వేజ్‌తో వాళ్ళకి అడ్మినిస్ట్రేటివ్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్ అయితే వాళ్ళు ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అలాగే స్టేట్ కూడా ఏమి అంటే ఇప్పుడు ఈ మైనారిటీ మేనేజ్మెంట్‌ని అంటే అంటే ఇప్పుడు ఎవరైతే ఈ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూట్స్ పెట్టారో వాళ్ళకి గ్రాంట్‌ని ఎయిడ్ ఇవ్వాలి. దాంట్లో ఒక ఎడ్యుకేషనల్ డిస్క్రిమినేట్ అయితే చేయకూడదనమాట. నెక్స్ట్ కమ్యూనలిజం. సో, ఇది మనకి ఎవ్రీడే లాంగ్వేజ్‌లో చెప్పాలంటే కమ్యూనలిజం అనేది ఒక అగ్రెసివ్ చువినిజం బేస్డ్ ఆన్ రిలీజియస్ ఐడెంటిటీ. చువినిజం ఏంటంటే మెయిన్‌గా వాళ్ళ గ్రూపే ఒక లెజిటిమేట్, అలాగే వాళ్ళ గ్రూపే ఒక వర్తీ. ఇంకా వేరే గ్రూప్స్ ఏవైతే ఉన్నారో లైక్ వాళ్ళు ఇన్ఫీరియర్ అని, ఇల్లెజిటిమేట్ అని, అపోజ్డ్ అని చెప్పి మెన్షన్ చేస్తారు. ఇది కమ్యూనలిజం ఒక అగ్రెసివ్ పొలిటికల్ ఐడియాలజీ అనేది లింక్ చేసి ఉంటుంది రిలీజియన్‌తో. ఇది ఒక పెక్యులర్ ఇండియన్ అలాగే పర్హాప్స్ సౌత్ ఏషియన్ డెఫినిషన్. నెక్స్ట్ అలాగే ఇండియన్ ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఇంగ్లీష్ వర్డ్‌లో కమ్యూనల్ ఏంటంటే ఇదొక కమ్యూనిటీ ఆర్ కలెక్టివిటీ యాస్ డిఫరెంట్ ఫ్రమ్ ద ఇండివిడ్యువల్. సో, ఇంగ్లీష్ మీనింగ్ ఏమైతుందో అది న్యూట్రల్. ఇంకా సౌత్ ఏషియన్ మీనింగ్ ఏదైతే అది స్ట్రాంగ్‌లీ చార్జ్డ్. ఈ చార్జ్ ఏమైతే ఉందో కొంతమంది పాజిటివ్ అంటారు. ఇఫ్ వన్ ఈజ్ సింపథెటిక్ టు ద కమ్యూనలిజం. కొంతమంది నెగెటివ్ కూడా అంటారు. ఇదొక అపోజ్ కూడా చేస్తారు. అండ్ అలాగే మెయిన్‌గా ఇంపార్టెంట్ ఏంటంటే కమ్యూనలిజం అనేది ఈజ్ అబౌట్ పాలిటిక్స్ అండ్ అలాగే రిలీజియన్ అయితే కాదు. ఆల్దో కమ్యూనలిజం మెయిన్‌గా ఇన్ రిలీజియన్‌తో ఇంటెన్సివ్‌లీ ఇన్వాల్వ్ అవుతుంది. కానీ దెర్ ఈస్ నో నెసెసరీ రిలేషన్‌షిప్ బిట్వీన్ ద పర్సనల్ లైఫ్, పర్సనల్ ఫెయిత్ అండ్ కమ్యూనలిజం. ప్రతి కమ్యూనిస్ట్ ఒక డివోట్ పర్సన్ కాదు. అలాగే డివోట్ బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమ్యూనిస్ట్ కారు. సో, హౌఎవర్ కమ్యూనిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకొక పొలిటికల్ ఐడెంటిటీ ఉంటుంది బేస్డ్ ఆన్ ద రిలీజియన్. ద కీ ఫ్యాక్టర్ ఏంటంటే యాటిట్యూడ్ అనమాట టువర్డ్స్ అలా వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారో అదర్ కైండ్స్ ఆఫ్ ఐడెంటిటీస్‌తో ఇంక్లూడింగ్ అదర్ రిలీజియన్ బేస్డ్ ఐడెంటిటీస్‌తో. కమ్యూనలిస్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక అగ్రెసివ్ పొలిటికల్ ఐడెంటిటీ అనేది కల్టివేట్ అయ్యి ఉంటారు. అండ్ అలాగే వాళ్ళు అటాక్ చేస్తారు ఎవరైతే వాళ్ళ ఐడెంటిటీని షో చేయరో. వన్ ఆఫ్ ది క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే మెయిన్‌గా ఒక రిలీజియస్ ఐడెంటిటీ ఓవర్ సైడ్స్ ఎవ్రీథింగ్ ఎల్స్. వాళ్ళు పూర్ అవునా, రిచ్ అవని, ఆక్యుపేషన్ ఏదైనా అని లేకపోతే క్యాస్ట్ ఆర్ పొలిటికల్ బిలీఫ్స్. సో, ఈ ఒక రిలీజియన్ మాత్రమే కౌంట్ అవుతుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఆల్ హిందూస్ ఆర్ సేమ్, యాస్ వెల్ యాస్ ఆల్ ముస్లిమ్స్ ఆర్ సేమ్ 6 అట్లా అనమాట. అండ్ అలాగే ఇదొక ఎఫెక్ట్ ఆఫ్ కన్‌స్ట్రక్టింగ్ లార్జ్ ఇంకా డైవర్స్ గ్రూప్స్ యాస్ ఎ సింగులర్ ఇంకా హోమోజీనియస్. సెక్యులరిజం మనకి వెస్టర్న్ కాంటెక్స్‌లో చూసుకుంటే సెక్యులరిజం అనేది అంటే చర్చ్‌ని ఇంకా స్టేట్‌ని సెపరేట్ చేయడమే. అండ్ ద మోస్ట్ కామన్ యూజ్ ఆఫ్ సెక్యులర్ అనేది ఎవ్రీడే లాంగ్వేజ్ చూసుకుంటే ఆపోజిట్ టు కమ్యూనలిజం. సెక్యులర్ పర్సన్ ఎవరైతే ఉన్నారో స్టేట్ గానీ, సెక్యులర్ పర్సన్ గానీ సో, ఏంటంటే వాళ్ళు ఒక పర్టిక్యులర్ రిలీజియన్‌ని ఫేవర్‌గా అయితే మాట్లాడరు. అంటే ఇంకో దాంతో పోల్చి మ ఒక ఒక ఫేవర్ అయితే చేయరనమాట పర్టిక్యులర్ రిలీజియన్‌కి. సెక్యులరిజం ఏంటంటే ఇన్ దిస్ సెన్స్ మెయిన్‌గా ఇది అపోజిట్ టు రిలీజియస్ చువినిజం. అండ్ అలాగే ఇన్ టర్మ్స్ ఆఫ్ స్టేట్ రిలీజియన్ రిలేషన్‌షిప్ చూసుకుంటే సెన్స్ ఆఫ్ సెక్యులరిజం మెయిన్‌గా ఒక ఈక్వల్ రెస్పెక్ట్ అనేది ప్రతి ఒక్కళ్ళకి అంటే ఈవెన్ ఆల్ రిలీజియన్స్ రాదర్ దెన్ సెపరేషన్ ఇంకా డిస్టెన్సింగ్. ఎగ్జాంపుల్ చూసుకుంటే మన ఇండియన్ స్టేట్స్ పబ్లిక్ హాలిడేస్ అనేవి డిక్లేర్ చేస్తారు. సో, అంటే వాళ్ళు ఎలా డిక్లేర్ చేస్తారంటే ఇప్పుడు ప్రతి రిలీజియన్స్‌లో ఉన్న పండగల్ని కూడా ఈక్వల్‌గా ట్రీట్ చేసి వాళ్ళకి పబ్లిక్ హాలిడేస్ అనేవి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ వినాయక చవితికి ఇస్తారు, క్రిస్మస్‌కి ఇస్తారు, రంజాన్‌కి ఇస్తారు. సో, అట్లా అనమాట. సో, అందరిని అంటే అన్ని రిలీజియస్‌ని ఈక్వల్‌గా అయితే చూస్తూ పబ్లిక్ హాలిడేస్ అనేవి డిక్లేర్ చేస్తారు. ఇది రీజియనలిజం గురించి. మళ్ళీ మనం నెక్స్ట్ వీడియో కలుద్దాం. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.